ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానంతో మరింతగా దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడండి. ఎందుకు అంటారా, దేవుడు మన ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, మరి ముఖ్యంగా ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని దేవుడు మరింతగా వాగ్దానంతో మనల్ని బలపరిచి ఆయన రాకుళ్ళు ఎత్తబడే వారి గుంపులో మన ఆత్మను సిద్ధపాటు కలుగజేయాలని ఈ వాగ్దానంతో మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. ముందుగా ప్రార్థన. పర్లకు ముందున్న మా తండ్రి నజరేయుడైన యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యానుసారంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నాయన తండ్రి, నేనే మార్గం సత్యం జీవం అయి ఉన్నానని మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం యేసయ్య. ఈ మాటలు నాయన తండ్రి ఎవరైతే వింటున్నారో వినబోతున్నారో నాయన తండ్రి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం వాళ్ళ హృదయాలు తెరిచి వింటున్న నీ మాటలు ప్రతిదీ వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని నువ్వే మార్గం సత్యం జీవమై ఉన్నావని ఎరిగి నీ రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ప్రతి ఒక్క ఆత్మలు సిద్ధపాటు కలిగే విధంగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటే, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అంటున్నాడండి. అదేంటి అనుకుంటున్నారు కదా, ఆయన ద్వారానే తండ్రి వద్దకు మనం వెళ్ళగలం. అదేలాగంటే 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటున్నాడు. అంటే చూసారండి, మనం తండ్రి దగ్గర ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపుగా దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే ఆయనే మార్గం సత్యం జీవంలో జీవించమంటున్నాడు. జీవం అంటే ఏంటండి, ఆయన జీవం కలిగి మనల్ని, అంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంలో ఆయన నరుడిని మట్టి చేత చేసి మనల్ని నిర్మించుకున్నాడు కదండి. స్వయాన 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని, 2వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఏంటండి, నరుడు జీవాత్మాయను, ఆత్మ ద్వారా జీవిస్తున్నాము అంటే ముందు ఆయన జీవాత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. మరి ముఖ్యంగా ఆత్మ ద్వారా జీవించేది వేరు, ఆయన జీవాత్మ ద్వారా జీవించేది వేరు. ఎందుకు అంటే ఈ మాట దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, ఆయన ఆత్మ అనేది మనం కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు మరి ముఖ్యంగా ఆయన మనకంటే ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరుని మరింతగా వాడతారండి. అదేలాగా అనుకుంటున్నారా? మీరే ఆలోచించండి. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు దేవుని ఎరిగిన వారి కంటే ఎరగని వారు ఎందుకు మాట్లాడతారు అంటే, వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? అన్ని రకాల్లో కూడా ముందు దేవుని ఎరగని ప్రజలు, మరి ముఖ్యంగా వ్యాపారమే కానీ, బిజినెస్సే కానీ, జాబ్ పరంగానే కానీ, మళ్ళీ సినీ ఫీల్డే కానీ, పొలిటీషియన్సే కానీ, అందరిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాట ఎక్కడ వినుకోకుండా, అందరి నోటమ్మట వినుకోకుండా మనం ఉంటున్నామా? ఇది మరి ముఖ్యంగా గమనించాల్సిందండి. దేవుణ్ణి ఎరగని ప్రజలు అంటున్నాం చూసారా, వాళ్ళు మరింతగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటనే పలుకుతూ ఉన్నారు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ దేవుడే లేడు, ఉండుంటే అసలు ఎందుకు సిలువ మీద చనిపోవాలి, మేకులు పీక్కోలేడా అంటున్నారు కదా. మేకులు పీక్కోలేక కాదండి నా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన్ని సిలువకు అప్పగించుకునే సమయంలో రోమా సామ్రాజ్యము సైనికులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎవరు నేనే అనగానే వాళ్ళు అమాంతంగా పడిపోయారంటండి. ఆ మాటకి, అంటే రోమ చక్రవర్తులు ఎంత దృఢం కలిగిన వారో తెలుసా మీకు? వాళ్ళు ఒక్క మాటకే పడిపోయారు. పేతురు ఎమ్మటే తన ఖడ్గంలో వరలో ఉన్న ఖడ్గం తీసి ఎమ్మటే ఆ సామ్రాజ్యంలో రోమా చక్రవర్తుల్లో సైనికుల్ని చెవి నరకగానే అక్కడ ఏం జరిగిందండి? పేతురు నీ వరలా కత్తి పెట్టు అని ఎమ్మటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెవిని ఆ సైనికుడికి ఇలాగా
అసలు ఎమ్మటే స్వస్థత పొందుకున్నాడండి. ఎవరికి సాధ్యమండి? ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎన్ని చేసినా కూడా అసలు సక్సెస్ అవుతాయో అవ్వవో కూడా తెలీదు. అలాంటిది ప్రభు యేసుక్రీస్తు వారు చెవుని లాగా ఆ రోమా చక్రవర్తి సైనికులకి అలాగా ఆ సైనికుడికి లాగా స్వస్థత ఎమ్మటే పొందుకున్నాడు. ఆయన ఏది చేయలేదండి. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, మోగవాడికి మాట ఇచ్చాడు, చోటివాడికి వినికివిచ్చాడు, పక్షవాయుని ఒక్క వాక్తో తిరిగి లేపాడండి. ఎంత గొప్ప శక్తివంతుడు దేవుని కలిగి ఉన్నామండి మనం. అంటే ఎరగని ప్రజలైనప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు మాట ఎందుకు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు? మీ దేవుడు మేకులు పీక్కోలేడా అంటే ఆయన అంత శక్తి గలవాడని తెలిసి ఉండి కూడా ఆయన సిలువేస్తున్న సమయంలో ఎంత అవమానిస్తున్నప్పుడు కూడా ఆయన ఎందుకు సహించాడో తెలుసా? ఆయనే మార్గం, సత్యం, జీవం అయ్యి ఎటువంటి నిష్కలంకం లేని జీవనం జీవించి మనిషి మానవ రూపంలో మరి ముఖ్యంగా 33.5 సంవత్సరాలు జీవించి ఉన్నాడండి. ఆయన చూపు ద్వారా కూడా ఏ తప్పు చేయలేదు. మనము ప్రతి విషయాల్లో కూడా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదో రూపంలో మనం తప్పు చేస్తుంటాం. ఆయన ఏ ఒక్క తప్పు చేయలేదండి. అంత సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యవంటి జీవితం విధానంలో నడమంటున్నాడు. ఆయన జీవాన్ని కలిగి జీవించినట్లయితే ఆయన రాకల్లో ఎత్తబడే వారి గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎరగని ప్రజలు ప్రభు యేసుక్రీస్తు అని పలుకుతూనే ఉన్నారు. మరలా సినీ ఫీల్డే కానీ, రాజకీయ నాయకులే కానీ అందరూ కూడా ఆయన పేరు పలుకుతూనే ఉన్నారు. కానీ చూసారా, ఈ కాని అన్న మాటలోనే దుష్టుడు ఆపేస్తున్నాడండి. ఎప్పుడైతే ఈ కాని అన్న మాట నుంచి వాళ్ళు ముందుకు వచ్చి ఆయనే అని నమ్మి, ఆయనే మార్గం, సత్యం, జీవం ఉన్నాడు నమ్మి విశ్వసించినట్లయితే తప్పకుండా ఆయన రాజ్యంలో ప్రతి ఒక్క ఆత్మ తండ్రి వద్దన ఉండబోతుందండి. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయాన 14వ అధ్యాయం 6వ వచనముని యోహాను సువార్తతో మనతో మాట్లాడి మనల్ని ఎంత ధైర్యపరుస్తున్నాడండి. ఈ వాగ్దానం ప్రకారం విన్నవారు, వినబోతున్న వారు కూడా సంపూర్ణంగా ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ప్రతి ఒక్క ఆత్మని, ఏ ఒక్క ఆత్మ నశించబోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇంత బలంగా దేవుడు మాట్లాడుతూ అంటే మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులు అయ్యండి, 2, 3, 4, 10 మంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా అందరూ బాగుండాలి అని ఎలా తల్లిదండ్రులు కోరుకుంటారో పరమున్న తండ్రి అండి ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర మనందరం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆయనే మార్గం, సత్యం, జీవం అని మనసారా విశ్వసించి నడుచుకున్నట్లయితే ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో అందరూ ముందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.